ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే సైకో గాడికి తెలియచెప్తున్నా, ఒరే సైకో ఎదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, అప్పటికి నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఈ నా మాటలు కాదు, పోసాని మాటలు. నోటికొచ్చిందల్లా వాగి, ఇష్టం వచ్చిందల్లా వాగి, ఎవరిని ఉడిగం చేద్దామని ఇంకెవరినో తిట్టడం మంచి పద్ధత పోసాని గారు? ఇంకో వీడియో చూపిస్తా నా మాటల్లో కాదు, ఒకసారి మీరే వీడియో చూడండి. కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. అదేంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసానిని కూడా తిట్టారు కదా అని? నిజమే, పోసానిని కూడా తిట్టారు, దాడి కూడా చేయబోయారు. నా ప్రాణానికి ఏమన్నా అయితే అది పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి కూడా చెప్పాడు. అది తప్పని ఒప్పుకోవాలి, కానీ శృతి మించ మాట్లాడటం ఫస్ట్ పోసానిదే తప్పు. ఇది కూడా ఒప్పుకోవాలి మనం. నిజంగా గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందాం. కార్యకర్తలు, అభిమానులు వీళ్ళ అమ్మనాభూతులు మాట్లాడుకుంటారు. ఒకసారి ట్విట్టర్ స్పేస్లోకి వెళ్ళి చూడండి. వైసీపీ ట్విట్టర్ స్పేస్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ వైఫ్ని, లోకేష్ గారి వైఫ్ని ఎలా తిడతారో ఒకసారి చూడండి. పచ్చి బూతులే, వింటే అసలుకి చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అని చెప్పి ఇటోళ్ళు మంచోళ్ళు అనుకుంటారు, ఇటు కూడా అంతే. రాజకీయ పార్టీలన్నీ అంతే. టీడీపీ స్పేసులు చూసినా కానీ వైసీపీ వాళ్ళని పచ్చి బూతులు తిడతారు. జనసేన స్పేసులు చూసినా కానీ వైసీపీ వాళ్ళని బాగా పచ్చి బూతులు తిడతారు. టీడీపీ వాళ్ళు తిట్టుకుంటారు, జనసేన వాళ్ళు తిట్టుకుంటారు, వైసీపీ వాళ్ళు తిట్టుకుంటారు. అయ్యి అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు తిట్టుకునేది. అసలు పోసాని ఏం చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? వాళ్ళు ఫోన్లు చేసి తిట్టారు, లేదా సోషల్ మీడియాలో తిట్టారు, అంతే కదా. కానీ పోసాని ఏం చేశాడు? ప్రెస్ క్లబ్కి వచ్చి అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడాడు, ఇలా తిట్టాడు పవన్ కళ్యాణ్. ఇది తప్పు కదా? అఫీషియల్గా తప్పు కాదు ఇది. రాజకీయం అంటే ఇదే. నేను అమ్మన బూతులు తిడతాను, తిరిగి నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను ఏం చేయకూడదు అంటే తప్పు కదా పోసాని గారు? ఖచ్చితంగా మీరే తప్పు చేశారు. వైసీపీ ఓడిపోవటానికి కారణం మీరే. కొంతమంది ఉన్నారు ఇంకా వైసీపీ ఓడిపోవటానికి. జగన్ ముఖ్య కారణం కాదు వైసీపీ ఓడిపోవటానికి. అసలు వైసీపీ ఓడిపోవటానికి కారణం సగం వీళ్ళే. వీళ్ళ వల్లే వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఎందుకు? ఆ మాటలు వినలేక. అసలు జగన్ వల్ల ఎంత మంచి జరిగిందో జనాలకు తెలియకుండా వీళ్ళ బూతులు హైలైట్ అయ్యి మొన్న మొత్తం వీళ్ళ బ్యాచ్ కొంతమంది ఉంటుంది, ఆ వైసీపీని నాశనం చేసే బ్యాచ్ కొంతమంది ఉంటుంది. అందులో పోసాని ఒకడు, వంశీ ఒకడు, కొడాలి నాని ఒకడు, పేరన్ నాని, ఇంకా రోజా ఒకటి, అనిలు, తర్వాత ఈ బోరుగంట అడీలు ఉన్నారు, సోషల్ మీడియా హైలైట్ అవుతా ఉంటాడు, అది చేస్తా ఇది చేస్తా, ఇది పీకుతా అతను. వీళ్ళ వల్లే వైసీపీ నిర్దాక్షిణంగా ఓడిపోయింది. ఇంకా చాలామంది ఉన్నారు అనుకోండి, అవి వాళ్ళు మరీ ఎక్కువ చేయలేదు, వీళ్ళైతే మరీ ఎక్కువ చేశారు. అమ్మనా బూతులు తిట్టారు, ఒబ్బో తట్టుకోలేం వాళ్ళది. ఇప్పుడు పోసానిలాగే టీడీపీలో కూడా ఇంకో వ్యక్తి వస్తున్నాడు, జబర్దస్త్ నుంచి పాపులర్ అయిన వ్యక్తి అనమాట, కిరాక్ ఆర్పి. తను కూడా అంతే, మరీ ఓవర్ చేస్తున్నాడు, ఇప్పుడు ఓవర్ అయిపోతున్నాడు కూడా. రేపు ఇతని పరిస్థితి కూడా అంతే. ఇంకొకడు కూడా ఉన్నాడు, సీమరాజా. ఈ సీమరాజాని కూడా వదిలిపెట్టరు నాకు తెలిసి వైసీపీ వాళ్ళు. రేపు ఒకవేళ గెలిస్తే, రేపు గెలుస్తారని నేనేం చెప్పను, బట్ గెలిస్తే చెప్పలేం కదా. రేపు అందరి పరిస్థితి అంతే. ఇప్పటికైనా మారుద్దాం. రేపు అధికారం పోగానే వీళ్ళ గురించి కూడా బ్రేకింగ్ వేస్తారు, ఇలా అరెస్ట్ చేస్తారు, అలా అరెస్ట్ చేస్తారు, ఇలా అరెస్ట్ చేస్తారని. సో ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ టీవీల ముందు కానీ సోషల్ మీడియా ముందు కానీ వస్తే చాలా మంచిది. ఎందుకంటే మన మాటకే మనం గౌరవం ఇస్తాం. మైక్ ఉంది కదా అంటే ఇదిగో ఇలానే డామిట్ కదా అడ్డం తిరిగిద్ది అనమాట. మనందరం మారాలి. ఎందుకంటే ఇలాంటి రాజకీయం మనం కోరుకుంది. అసలు రాజకీయం అంటే ఏంటి? అసలుకి ఏమైనా అర్థమవుతుందా మనకి? ఇది ఒక్కటే కాదు కదా మనకి, ఇది బూతులు ఒక్కటే రాజకీయం అంటే. ఇంకా మన రాష్ట్రంలో సరిగ్గా మండల స్థాయి బస్టాండ్ లేదు తెలుసా, సరిగ్గా రోడ్లు లేవు, జాబ్స్ లేవు, మండల స్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు, సరిగ్గా మంచినీరు దొరకట్లేదు, గవర్నమెంట్ స్కూల్కి కళ్ళ చక్క వేసి వదిలేశారు. ఎడ్యుకేషన్ అంటే ఇంతవరకు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అవగాహన లేదు. ఒక తండ్రిని తన కొడుకు నాన్న నాకు ఫోన్ కావాలి అంటే వద్దురా డబ్బులు లేవు అంటాడు. అప్పు చే నాన్న, అప్పు చేసుకొని పెట్టంటాడు. అప్పు చేస్తే రేపు మనం కట్టాలిగా నాన్న అని చెప్పి పంపిస్తాడు అనమాట. కానీ మన రాష్ట్ర సీఎం అప్పు చేసి ఓట్ల కోసం డబ్బులు ఇస్తే ఉచిత పథకాల పేరుతో తిరిగి ట్యాక్స్ రూపంలో మనమే కట్టాలని అవగాహన లేదు మనకి. ఇప్పటికీ ఎంఆర్ఆఫ్ల చుట్టూ తిరిగి రైతులు అల్లాడిపోతున్నారు. పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇంత దరిద్రం ఉంటే ఎంతసేపు నా కులం, నా మతం, నా నాయకుడు. ఏంటిది? మా నాయకుడు, మీ నాయకుడు ఏసీ కారులో వస్తాడు, నువ్వు చెప్పులు లేకుండా బగబగ మండే ఎండలో కాళ్ళు వాతలు పడేటట్టు ఎదురు చూస్తూ ఉంటావు. ఆయన చెయ్యి ఊపి అలా వెళ్ళిపోతాడు. డోంట్ బిలీవ్ యువర్ లీడర్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగార్జున దేవరశెట్టి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.